ఆడు ఎన్ని రోజులైనా బయటకు వస్తాడు, బయటకు వచ్చినా ఇసిపెట్టేది లేదు. మాకు సపోర్ట్ ఉంటారు అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటివి జరగద్దు అనుకుంటే వానికి మాత్రం కథ వేరే ఉండాలి. ఇప్పుడే హాస్పిటల్ పోతున్నాం గైస్. మా అమ్మమ్మ ఎందుకు వస్తుందో ఆడికి ఏనాక చెప్తా. చెల్లి వర్షం కొడుతుందిరా నీకోసం. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. స్కానింగ్ ఇలా వద్దనుకుంటున్నా. బ్లడ్ టెస్ట్ ఇప్పటికి కావాలా, బ్లడ్ పేరు ఇప్పటికి నాకు తెలియదు. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాం గైస్. మా అమ్మమ్మ లోపల వీడియో అయ్యారు. నీ నవ్వెట్లా కనబడాలరా మాకు. మా అమ్మమ్మతో కలిసి పోయిందేమో బ్లడ్ టెస్ట్ కోసం, తర్వాత రోజు పోయిందేమో నా స్కానింగ్ కోసం. నా స్కానింగ్లో ఏం వచ్చింది ఏం రాలేదు అనేది నెక్స్ట్ వీడియో తీసి పెడతా గైస్. మీరైతే కొంచెం మా ఊర్రి, నాకు హెల్త్ కొద్దిగా మంచిగా ఉండలేదు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది. వేరే వీడియోలలో ఎట్లుంది, ఈ వీడియోలలో ఎట్లుంది అనేది. ఫుల్ సర్దైంది. వీడియో మొత్తం చూసిర్రు కదా. స్కానింగ్ రిపోర్ట్లో ఏం వచ్చింది ఏం రాలేదు క్లారిటీ ఇంకో వీడియోలో చెప్తా. కొంచెం సర్దైంది. రిపోర్ట్స్ వచ్చినాయి. మిమ్మల్ని ఒకటి అడగాల, ఒక వీడియో నెక్స్ట్ వీడియో పెడతా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోర్రి, నాకు కొద్దిగా గ్యావర్ అవుతుంది. ఈ వీడియో తింటే గైస్, ఈ వీడియోలో ఏం అర్థం కాకపోతే ఏమనుకోరు గైస్. ఏదో నేనైతే స్కానింగ్ పోయినా, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా అని మీకు చెప్పాలి కదా. మళ్ళీ మీకు చెప్పకపోతే అక్క నువ్వు వీడియోస్ పెడతలేవు అది అని అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నాకు హెల్త్ బాగుంటలేదు. 2 days నుంచి ఫీవరు, గొంతు చూసిరు కదా, ఫుల్ సర్దైంది. కొంచెం అర్థం చేసుకోర్రి, ఓకేనా గైస్. ఈ వీడియో తింటే మీకు ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయర్రి. నాకు వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదు, అట్లాని ఎడిటింగ్ మీద కూడా లేదు. కొంచెం అర్థం చేసుకోరు గైస్, ప్లీజ్ ఏమనుకోకూరి. ఈ వీడియోలో ఏముందంటే మేము అక్కడికి పోయినాం, టెస్ట్ చేయించుకున్నాం, గింతే, ఏం లేదు, ఏమనుకోకూరి. మీకు నచ్చిన వీడియో మేము తీస్తాం త్వరలో. ఈ వీడియో తింటే గైస్, బాయ్ గైస్. నిజంగానే చచ్చిపోయినావా? వేలేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నిస్పెట్టాం, నువ్వేం బాధపడకు సరేనా. ఎన్నడు కొట్టని వర్షం ఈరోజు ఎందుకు కొడుతుందిరా? వైశ్యు అమ్మకి ఏమైందో, ఎట్లా చంపిండో వానికి కూడా అదే గతి. నిజంగా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ వేస్ట్. వేరే వేరే దేశాలల్లా ఇట్లా జరిగిందంటే వాడిని చంపుతారు, ఊరేస్తారు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారు, ఎట్టన్న విధంగా చంపేస్తారు. ఈ దేశంలో మాత్రం వానికి జైలు శిక్ష వేసి 3 నెలల సంవత్సరమా ఎంతో గింత జైలు శిక్ష వేసి వాడిని మేపుతుర్రు. ఈ వర్షం సాక్షి చెప్తున్నా, వాడిని మాత్రం ఇసిపెట్టేదే లేదు. చెల్లె దగ్గరికి వాడిని పంపించాలి. 15 మంది అన్నదమ్ములు ఉన్నాం, అయినా వాడు ఏ ధైర్యంతో చేసిండో తెలుసా? వానికి జైలు శిక్ష ఎత్తారు, కొన్ని రోజులు అక్కడ ఉంచి మళ్ళీ బయటకు తొలుపుతారనే ధైర్యంతో పోలీసుల దగ్గరికి వెండు. ఆ ధైర్యం ఇంకో కొంతమందిని బతికిస్తుంది. ఎంతోమంది ఇంకా ఇంకా చేయడానికి ముందుకొస్తారు. అట్లా రావద్దంటే ఆన్ని మాత్రం నడి రోడ్డు మీద నరకాలి. మా బాధ ఎట్లుందంటే, ఉన్న ఒక్క చెల్లి అది, దాన్ని గారాభంగా పెంచుకున్నాం. మాకు గొడవలంటే చేతనగాక కాదు, మంచిగా బతకాలని ఇసిపెట్టినాం. ఏ గొడవలు రాలేవు. వైశ్య అమ్మ ఎలాంటిదో మీకు తెలిసే, 1కి 2 ఎత్తది. వాడు ఒక్కటి కలిసి వేయలేడు, 2-3 అచ్చిరు అనిపిస్తుంది. నాకైతే దమ్ వెళ్తలేదు. మీరు కూడా మాకు తోడుండాలి. ఎట్లా తోడుండాలంటే, మిమ్మల్ని చంపాలి, మిమ్మల్ని చంపమని కొట్టమని చెప్తలేను. వాడు మీకు కనిపిస్తే
వాని కాలు చేతులు కట్టేసి మా అడ్రస్ తెలుసుకొని మాకు ఫోన్ చేయరు. ఆడు ఎన్ని రోజులైనా బయటకు వస్తాడు, బయటకు వచ్చినా ఇసిపెట్టేది లేదు. మాకు సపోర్ట్ ఉంటారు అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటివి జరగద్దు అనుకుంటే వానికి మాత్రం కథ వేరే ఉండాలి. చెల్లే నీ దగ్గరికి పంపిస్తాం. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఇళ్ళకు ఇప్పుడే మండి, బిర్యానీ, బ్రీజర్, రొట్టెలు అడబెట్టొచ్చిన. ఇప్పుడు అన్న మండి తినబోదాం దారా, అటు పోదాం ఇటు పోదాం అని ఓళ్ళు ఫోన్ చేస్తారు. ఓళ్ళతోటి పోవాలి. ఇప్పుడు నేను నా చెల్లెని హిట్ కాకుండా చేసిండు, ముఖం చూడకుండా చేసిండు. ఈ బాధ వాళ్ళకి రావద్దు. ఇది నేను వ్యూస్ కోసం చెప్తలే. కొంతమంది సమాధానం కోసం, కొంతమందికి నేను సమాధానం ఇవ్వాలి కదా. నా అమ్మ నాన్న, నా అన్నదమ్ములు ఎంత ఎడుతురు, ఎంత బాధపడుతురు, ఎంత పోరాటం చేస్తురు. ఇంతమంది అన్నదమ్ములు ఉండి ఎందుకు కాపాడుకోలేము? ఏనాడు కూడా మా చెల్లెని ఒక దెబ్బ వేయలేడు, తిట్టలేడు. అప్పుడప్పుడు కొట్టినా కూడా నా చెల్లెను అప్పుడప్పుడు కొడుతుండు, చంపతందుకు కూడా వెనకాడడు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక దెబ్బ వేయలేడు. ఆయనకి ఏం తక్కువ చేసినాం? 12 లక్షల జాబ్ ఉన్నది, బండి ఉన్నది, వేసుకునే బట్టలు ఉన్నది, దుకాణం పెట్టించింది. అవన్నీ ఏంటి? జాబ్ కోనంటే సరే ఇంట్లోనే ఉండని చెప్పింది. ఇంకెంత మంచిగా చూసుకుంటారు? ఆయనకి ఏం కావాలి ఇంకా? ఫస్ట్ అమ్మ నాన్న మాట వినలేడు, ఈయనక కావాలని మందు దాగి మరి నా చెల్లె కావాలన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు వినలేవు వాళ్ళ అమ్మ నాన్న మాటలు, ఇప్పుడు ఎందుకు విన్నావు? నిన్ను ఇసిపెట్టాం. దమ్ వెళ్తలేదురా రే. నా చెల్లె నాకు కావాలి ఇప్పుడు. కనికరం లేకుండా ఇవన్నీ గుర్తుకు రాలేవా? నా చెల్లెని నేను ఎన్నిసార్లు నవ్విపించిందిరా. వేసుకున్న తందుకు బట్టలు లేవంటే అప్పుడు 10,000 బట్టలు కొనిచ్చింది కదరా నీకు. నీ అందం కాదురా మేము చూసింది, మంచిగా బతుకుతారు అనే నమ్మకం నువ్వు మాకు ఇచ్చినావు. అసుంటిది ఒక్కరోజు నైట్లా ఏమైందిరా నీకు? దాని ముందు రోజు కలిసి ఉంటుంది, అదే రోజు నైటు మా అందరితో మాట్లాడుతుంది. మాకే సపోర్ట్ ఉన్నట్టు ఉండి నైట్ దాకా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతీవి కదరా. చెల్లి, నువ్వు, మా తమ్ముళ్ళు అందరు కలిసి ఆడుకున్నారు కదరా. మా చెల్లి ఏమన్నా గొడవ ఉంటే మాకు చెప్పేదిరా, ఏం గొడవ లేదు కదరా. కన్నీళ్ళు అత్తలేవు, అయిపోయినాయి. నా అన్నదమ్ములందరూ ఎక్కెక్కి ఏడితే నాకు గట్టి ఏడుచు రాదు. మీ తల్లి కొడుకులు నేను నవ్వుతా, ఏడుతా బాగా. నా చెల్లి దగ్గరికి పోవాలరా మీరు. చెల్లె కాళ్ళ కిందనే పడుకోవాలి. ఇంకొకటి నేనేమన్నా, వాళ్ళు దొరికితే మీ ఇంటి బిడ్డ అనుకోర్రి, వాడిని ఇసిపెట్టకుర్రి. దాని కింద కామెంట్లు ఏం చేసినారు? అన్న మీరు ఎన్ని రోజులు ఎటు వేయరు అన్న అంటే, వేరే వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రాలేరు అన్నారు. మాకు ప్రతి ఒక్క వీడియో చూసినప్పుడు ఇది దగ్గరుంటే చంపేస్తాం రా అన్న ఫీలింగ్.
ఆడొకవేళ కనబడితే నిజంగా చంపేసేటోళ్ళం వచ్చు. మాకు ఎవ్వరు కూడా కనబడలేదు. కానీ ఇందులో ఒక నిజం ఉన్నది. ఏంటిదంటే అందరికీ ఒక భయం ఉంటుంది. వాడు దొరికితే వాడిని చంపేస్తే మనం జైలుకి పోతాం. మనకు ఫ్యామిలీ ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళందరినీ పెట్టి జైలుకు వచ్చుడు వేరే వాళ్ళ కోసం. అందుకే దానికి ఒక పరిష్కారం ఉన్నది. మీరు చంపద్దు, కొట్టద్దు, ఏం చెయ్యొద్దు. దొరకబట్టి మాకు అప్పచెప్పాలి. మాకని కాదురా, ఎవరికైనా కానీ. ఎవడైతే ఏ లంజుడికైతే తప్పు చేస్తాడో, దానివల్ల ఎవరైతే బాధపడతారో వాళ్ళకి అప్పచెప్పాలి. అంతే. అలా ఏముండదు కదా, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది రాదు. ఇది ఒక్కటి మాత్రం చెయ్యుర్రి. గవర్నమెంట్ చక్కగా లేదు. ఒకటే దెబ్బకి చంపేస్తే మళ్ళీ ఇంకొకసారి ఎవడు తప్పు చేయడు. పోలీసులది ఏం తప్పు లేదు. ఎందుకంటే పై అధికారులు ఏది చెప్తే అదే వింటారు కదా పోలీసులు. గవర్నమెంట్ మారాలి. తప్పు చేసిన లంచడుకు నడి రోడ్డు మీద ఉరిదీయాలి, లేకపోతే కాల్చేయాలి, లేకపోతే నరకేయాలి. అట్లా చేస్తేనే ఇసుంటి లంచడుకులు మారుతారు. భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది అన్నదమ్ముల ముందు కూడా ఆయనకి ఎందుకు భయం రాలేదు? ఎందుకో తెలుసా? ధైర్యంతో బాగా కాపాడుతారు. మా అంటే జైలు పోతాం, అత్తం. ఇప్పుడు మనం బయటనే ఎంతో కష్టపడుతున్నాం. దెబ్బలు తాకుతున్నాయి, అప్పుడప్పుడు కింద పడుతున్నాం, బండి మీదకి వెళ్ళి అవి తట్టుకొని ఉంటున్నాం. అలా జైలు ఉండలేమా? కొన్ని రోజులు నరకం అనుభవిస్తాం, మళ్ళీ బయటకు వచ్చి చక్కగా ఉంటారు. మంచిగా బుక్కడు పువ్వు తింటారు, పని చేసుకుంటారు, మంచిగా ఉంటారు, తిరుగుతారు. అట్లా తిరగద్దు, ఓడి తిరగద్దు. అందరినీ ఇక నుంచి పోని. జరిగిన దాని గురించి పట్టించుకుంటే పిచ్చిలేస్తారు. ఇప్పుడు జరిగేది ఆలోచించుర్రు. ఏ నా కొడుకైనా మీకు ఇబ్బంది కలగద్దు అంటే వాడిని దొరకబట్టి మాకు అప్పచెప్పండి, సరేనా? వాళ్ళమ్మ బయట తిరగద్దు. వాళ్ళకు నరకం అంటే ఏంటితో తెలియాలి. ఎందుకంటే నా చెల్లి నైటు ఒక్కసారి అన్న అని విలువలేదా, అమ్మ అని విలువలేదా? ఎంత నరకం చూస్తుంటుంది. బతిమిలు ఆడంగా కూడా చంపినావంట కదరా. పోలీసులకు ఎట్లా అయిపోబుద్ధి అయిందిరా అవన్నీ. మాట్లాడే ఓపిక కూడా లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. 24 గంటలు చెల్లె కళ్ళ ముందునే కనబడుతుంది. ఇంటికి వచ్చి నందన్ని ఎత్తుకొని అగో సిగ్గుపడుతుండు అన్నప్పట్లల్లా పానం ఏదో తెలియని హాయి ఉండేది. అది వచ్చి మాట్లాడితేనే ఆ సంతోషం వేర్రా. ఉన్నొక్క చెల్లెని ఎట్లా ఉండవేనవరా? మాకే ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేమురా. నువ్వు ఎప్పనుంటివిరా మీ చెల్లి వద్దంటే మేము జాదుకోపోమా? నీకు అంతగానం టెన్షన్ అయితే, మీ అమ్మ వాళ్ళ టెన్షన్ అయితే మీ అమ్మని చంపాలి, కానీ మా చెల్లిని ఎట్లా చంపబుద్ది అయిందిరా? మా చెల్లె తిరిగి రాదు, కానీ నా చెల్లె ఆత్మ శాంతించాలంటే మీ అమ్మ, నువ్వు, మీ తల్లి, కొడుకులందరూ దాని కాళ్ళ కింద వండుకోవాలి. అప్పుడే సంతోషంగా. వద్దురా, ఈ బాధ వల్లకు రావద్దు. ఇక నుంచన్నా మారుర్రి. మేము మారుతాం, మీరు కూడా మారుర్రి, సరేనా? గవర్నమెంట్ వల్ల ఏం కాదు. మనకు న్యాయం జరగాలంటే, అంతవరకు వెయిట్ చేయాలంటే కష్టం. మన గుండె భరించదు. ఇది మాత్రం న్యూస్ కోసం కాదు. నాకున్న బాధ చెప్పినా తప్పుడు కామెంట్లు బంద్ చేసి ఇక నుంచి ముందడు వెయ్యిర్రి, ధైర్యంగా ఉండుర్రి. ఏం కాదు, సరేనా? వాళ్ళని మాత్రం ఇచ్చిపెట్టద్దు. నా వల్ల అయితే లేదు. నా అన్నదమ్ములన్న నయ్యంరా. వాళ్ళందరూ మీదికి ఏడుతుర్రు, నాకు మీదికి ఏడు పత్తలేదు. ఇలా చచ్చిపోతున్నా. ఎక్కెక్కి ఏడుసు రాదు. ఎంత రాత్రైనా నిద్ర వస్తలేదు. నా చెల్లె గురించి కొంతమంది తప్పుగా మాట్లాడుతారు. 10 మంది 10 రకాలు అనుకుంటారు, కానీ నిజాలేంటియో తెలిసినాకనే మాట్లాడాలి ఎప్పుడైనా. నా చెల్లె కోసం మీడియా వాళ్ళు వచ్చారు, ఎన్నో పాటలు పాడారు.
ఏమంటారంటే చంపేదాకా వేయండి మీ చెల్లి ఏం తప్పు చేసిందో అని. నా చెల్లె చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు. అది ఒక మొగం లెక్క పెరిగింది. మొగుడంటే తెలియదు, పెళ్ళద్దన్నది అస్తుంటుంది. పోయి ఆ చేతుల్ని ఎంతోమంది ఉండగా కాని చేతులకి ఎట్లా పోయింది ఏం అర్థమవుతుంది. అది తప్పు చేసే మనిషే కాదు, తప్పు చేస్తే మమ్మల్ని అంటది. నేను అప్పప్పుడు మాట వరుసకే చచ్చిపోతా అంటే ఒకటి ఎత్తది చెప్తుంది, అద్దు అసలు మాటలు ఎందుకు మాట్లాడుతావు, బతకబుద్ధి అయితే లేదా, ఏ పనిని వేసుకొని బతకచ్చురా అనుకుంటే ఇవి మాటలు చెప్తుంది పెద్ద దాని లెక్క. మస్తు అనిపిస్తుంది. అది నలుగురికి బుద్ధి చెప్పేది కానీ అది తప్పు పని చేసేది కాదు. కొంచెం నిజాలు తెలుసుకొని మాట్లాడరు, సరేనా? తప్పుగా ఎవరు మాట్లాడద్దు. ఎంతమంది మీడియా వాళ్ళు వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, నా చెల్లె కోసం ఎంతమంది వచ్చినా నా చెల్లె తిరిగి రాదు. న్యాయం మాత్రం ఖచ్చితంగా జరగాలి. మీరు ఇంతవరకు ఎన్నో వీడియోలు చూసుంటారు, ఆ వీడియోలన్నీ వైరల్ చేయరు. ఇక్కడ కాదు వైరల్ చేయరు. మన సీఎం పిఎం అందరి దగ్గరికి ఏరుకోవాలి, అన్ని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకో తెలుసా? ప్రభుత్వం మారాలి. ఈ చట్టాలు రూల్స్ అనుకుంటా పోతే ఆ జైలు ఇంకా ఎన్నో కడతారు. జైలు కోవడానికి ఎంతోమంది సిద్ధపడతారు. జైలు వద్దు, డైరెక్ట్ ఎన్కౌంటరే కావాలి. మనం తలుసుకుంటే అవుతుంది. ప్రభుత్వం మారాలి. ఏడ్చి పానం పోతుంది అయ్యా. ఇట్లా తట్టుకున్నాడు బాధ. పాప అమ్మ గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతలు మేపినట్టు మేపుతున్నారు. Gracias.